పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీ 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 అంబికా కేదారేశ్వర స్వామి వారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. చతుర్థ వార్షిక మహోత్సవాంగత్వేన నమస్కారాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గ్రహాదివ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్మే అనయా ధ్యాన ఆవాహనాయే బ్రహ్మికారమిదగేదారే వజ్రహాస్వామి. చతుర్థ వార్షిక మహోత్సవాంగత్వేన ఆదిత్యాదిర్మగ్రహ ఆరాధనపూర్వక షోడశోపచార పూజయ భగవాన్ దర్వాణీయః సర్వోశ్రీ ఆదిత్యాదిర్మగ్రహాయ దేవతాచరణ భగవాన్ కీ జై. భోలా శంకర భగవాన్ కీ జై. జగదంబే విశ్వపాలిని మాతా కీ జై. జయ మంగళం జయ హర నమ పార్వతీ వదనే శివ హర హర స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి. కాడ తీయండి. కుంకుమ లాస్ట్ లో కుంకుమ పూజయామి. రైట్ పసుపు కుంకుమ లైట్ లైట్ వామదేవ మంత్రేణ దుర్భోదకేన స్నాపయామి. చక్రవేణేన వేణుమదాయ శుభవేగుణామీతి వాదర్మిత్రాయ వరణాయ వాయమే బృహత్సుచేస్తుమాభ్యః శ్రీకరియా స్నాపయామి. యథా నోదతే కరత్పశ్యేంద్రభ్యో యదాగవే యథా దోగాయ ఒకసారి చెంబు నీళ్ళు పోయండి.
कुसुमान् महोदय विष्णुवे नमः विनायकने नमः नगरे नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्णे नमः नीललोहित नमः शंकराय नमः जलपानाय नमः विष्णुवल्लभाय नमः श्री देवसेना सुब्रह्मण्येश्वर शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय 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 नमः ओम नमः 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 शिवाय शिवाय नमः नमः शिवाय नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः नमः शिवगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनं वृक्षोर्मोक्षीयमामृता सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनं मृत्योर्मोक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनं मृत्योर्मोक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे मोक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे अमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिवन्दनं मृत्योर्मोक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे भगवान् विशेषाय महादेवाय त्र्यम्बकाय सिद्धान्तकाय ప్లేట్ కిందకి దింపుతూ చిన్నగా అట్లే కిందకి ప్లేట్ కిందకి వచ్చుతూ అట్లే మహాదేవాయ మన గుడి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ మంచి కలగాలని మేము కోరుకుంటున్నాము. మీరు కూడా అందరు రండి. మేడ్చల్లో ఈ గుడి శివాలయం దగ్గర ఉంది. ఏడుగుళ్ళ అపోజిట్లో ఈ గుడి ఉంది. ఒక్కసారి రండి. శ్రీ అంబికా సమేత కేదారేశ్వర స్వామి మీ గూగుల్లో చెక్ చేసుకోండి, వస్తుంది మ్యాప్స్లో. ప్లీజ్ అందరు రండి తప్పకుండా. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థా ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈరోజు మేడ్చల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ అంబికా సమేత కేదారేశ్వర మహాస్వామి దేవస్థానం నందు చతుర్థ 4వ వార్షిక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా మహాగణపతి ఆరాధన, మహామంగళ గౌరి పూజ,
స్వస్తి పుణ్యాహ వాచనము, నాంది సమారాధనము, పృథ్వీకరణము, పంచగవ్య ప్రాసనము, అలాగే లోపల ఉన్నటువంటి శివ పంచాయతన విఘ్నేశ్వరునికి, అమ్మవారికి మరియు విష్ణుమూర్తికి, సూర్యనారాయణ భగవానికి, సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి, అంబికా సమేత కేదారేశ్వర మహాస్వామి వారికి ఏకకాలంలో పంచామృత అభిషేకము మరియు విశేషంగా సుగంధ ద్రవ్య అభిషేకపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదుపరి గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, అలాగే ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి పరివార దేవత హోమము, ఆ స్వామివారికి కళ్యాణ లీలా వైభవోత్సవం జరిగి అంబికా సమేత కేదారేశ్వర మహాస్వామి వారికి అష్టోత్తరము, మహద ఆశీర్వచనము మరియు మహామంగళ ఆరతి తీర్థప్రసాద కార్యక్రమం జరగడం జరుగుతున్నది. కాబట్టి సమస్త భక్త మహాశయులందరూ కూడా ఇట్టి దైవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకుల వారు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి శిష్య బృందంచే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగినది. ఓం నమ శివాయ. నమ శివాయ దేవతరాయ స్వాహ. అపోపస్పృశ్య వీపుడిటారగొంచి ప్రాణాయామం చేస్తున్నారు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః తవః ఓం సత్యం తస్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర సంప్రదం బ్రహ్మభోర్భువస్వరం హస్తం రక్షాయ. చేతిలో నీళ్ళు వేసుకొని కింద వదిలేసి దేవానాగమనాగమనాక్షజాం కృపే గంధారం భక్త్యా దేవదానలాంజనమిది గంధానాదం కృత్వా కుసుమాక్షరాం గృహీత్వా క్షమాకం క్షేమ స్థేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ రామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం దైవ ప్రీత్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇహ జన్మని పరజన్మని పూర్వజన్మని జన్మ జన్మాంత రేషు చ జ్ఞానతో అజ్ఞానదశ్చ సంభావితాన సమస్త పాపాన అవనోదనార్థం మమ సంకల్పిత సకల కార్యేషు శీఘ్రతః దిగ్విజయ సిద్ధ్యర్థం అపమృత్యు నివారణార్థం సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం అఖండకోటి శివజ్ఞాన శివభక్తి శివచింతన పూర్వక శివానుగ్రహ సిద్ధ్యర్థం చిత్తిత మనోరథ సాఫల్యత సిద్ధ్యర్థం అంబికా సమేత కేదారేశ్వర మహాస్వామి అనుగ్రహేణ శీఘ్రతః సత్సంతాన యోగ్యత సిద్ధ్యర్థం నిరంతర ధర్మ పాలన యోగ్యత సిద్ధ్యర్థం సంకల్పిత సకల కార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం దశ అంతర్దశ స్వహర్దశాది ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత సిద్ధ్యర్థం శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యర్థం మమ శరీరే పాదాది శిరసు పర్యంతం సకల జటిత వ్యాధి నివారణార్థం శత సంవత్సర ఆరోగ్య సిద్ధ్యర్థం మమ గృహే మమ ధర్మపత్న్యాః నిరంతర ఆనంద జ్ఞాన పూర్వక సుఖజీవన యోగ్యత సిద్ధ్యర్థం. అసలు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఆ యజ్ఞేశ్వర అనుగ్రహంతో త్వరగా నెరవేరాలని చెప్పి మనసులో వేడుకుంటున్నాం.
విఘ్నేశ్వర మమ అభిముఖో భవ. त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वमर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं स्वाहा ऋतं वच्मि सत्यं वच्मि स्वाहा अवक्तारं अवधातारं अवानूचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवतरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवधरात्तात् सर्वदा मां पाहि पाहि त्वं तात् स्वाहा त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमय विज्ञानमयोऽसि स्वाहा सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येते त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि स्वाहा त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं महहस्ते दक्षिणेन स्वाहा त्वमिमात्रमभिः स्वाहा भीमं नगां वारयते स्वाहा कृत्यस्मा भक्ते दिदापजाराय अस्मान् स्वाहा तन्नो दन्ति प्रचोदयात् स्वाहा अष्टापदे नवपदे बभूवुषे सहस्राक्षरा प्रमेव्यामन्न स्वाहा धारुकरेण कविकरण विजयकरण घंटाकरण गोकर्ण रेवण सिद्ध मरुल सिद्ध एको राम विश्वाराध्य सुकेतुरुपमन्य प्रकृति गौतम दुर्वासादि नंद्यादि प्रमदगण देवताभ्य स्वाहा गुरु शुक्र शनेभ्यश्चाराहवे केतवे नमः स्वाहा सूर्यहवनकरिष्यामेजमानश्चात्मवेदावजान्तये स्वाहा हिरण्येन दवितारथेन देवो जातिभुवना विपश्यन्न स्वाहा गोरेदागुं जन्वदे स्वाहा चानजम्बलप्रदा स्वाहा गामस्वं बोधि जित्वासनामृणाते धृते स्वाहा अंगारकग्रहाय इदो नमः बुधः हवनं करिष्यामि यजमानस्य बुद्धपीडावजान्तये स्वाहा पुनः कृण्वग्यस्वापदरं युवान् मन्मादागं वेदजन्तुमेतं स्वाहा नमस्य भागं दुरे स्वाहा स्यापरञ्जनजरसापरदे पदे स्वाहा अस्माकमस्तकेवलः स्वाहा शुक्रग्रहाय इदो नमः शनिहवनं करिष्यामि यजमानस्य प्राणपीडावजान्तये स्वाहा वादो वात्परवावश्रितः स्वाहा शय्योरभिष्टबन्धुनः स्वाहा गुरुशुक्रजनेभ्यश्च राहवे केतवे नमः स्वाहा
సోమమరాతే యతో నిదహాతి వేదః నావే వశన్నో దురితాదిగ్నిః స్వాహా దుర్గాయేదో నమః అగ్నిం దూతం వృణేమహే హోతారం విశ్వవేదసం అగ్నయ ఇదో నమః తామగ్నివర్ణాన్ త్వపసాజ్వలంటీం వైరోచనీం కర్మబలే సుజుట్టా అగ్నే త్వం పారయానవ్యేత్యాదస్కరశ్చాన్వేషే అన్యమస్పదిచ్చదా చ ఇత్యాద నమో దేవి నిరుతే తుభ్యమస్తు స్వాహా నిరుత ఇదో నమః ఇమం మే వర్ణస్త్రదేహవద్యాజ బడయా వర్ణాయేదో నమః ఆనో నియద్భిచ్చతనే బిరత్వరగో దాస్త్రణే బిరపయాహి యజ్ఞో వాయవ ఇదో నమః వయగుం సోమవ్రతే తవ ప్రజావందో అసీమహే స్వాహా కుబేరాయేదో నమః తమీజానో జగదస్తస్తు షష్పతిం హోమహే వయం భూషానో యథా వేద సామదురే రక్షిత పాయురదబ్ధ స్వస్థయే స్వా ఈశానాయేదో నమః అస్మే రుద్రా మేహనా పర్వతా చ వృత్యహచ్చే బరహోజో జజోచాః యశ్చంతతే చ వజేదాయ భద్రేంద్ర జ్యేష్ఠ హస్మా అవంతు దేవా స్వాహా ఊర్ధ్వపురుజాయేదో త్రయంబక రుద్రాయేదో నమః ఏతే సహస్రమయతోం పాశా మృత్యోర్మర్త్యాయ హండవే మృత్యవ ఇదో నమః బ్రాహ్మే మాహేశ్వరే చైవ కౌమారే వైష్ణవే తదా సప్తమాత్రకదేవతాభ్య ఇదో నమః పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ జగద్గురు పంచాచార్య దేవతాభ్య ఇదో నమః సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః సద్యో జాతాయేదో నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో వామదేవాయేదో నమః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః అఘోరాయేదో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తత్ అందరికీ నమస్కారము. కేఎల్ఆర్ వెంచర్ శివాలయం శ్రీ అంబికా కేదారేశ్వర 4వ వార్షికోత్సవ పూజలు కంప్లీట్ చేసుకుని పూజలు స్టార్ట్ అయింది. స్వామివారికి అభిషేకం కంప్లీట్ అయింది, హోమం కంప్లీట్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ స్వామివారి నిత్య లగ్నం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ అంబికా కేదారేశ్వర టెంపుల్ నేను రెగ్యులర్గా ప్రతి సోమవారం వస్తుంటాను. ఈ కేదారేశ్వర స్వామి భక్తుల యొక్క కోరికలు ఎవరైనా కోరుకుంటే ఏంటంటే నెరవేర్చడానికి ముందుగా కోరికలు నెరవేర్చడానికి ముందు ఉంటాడు. ఈ కేదారేశ్వర స్వామి మాస శివరాత్రి రోజు ఇక్కడ జంగవాళ్ళ ఫ్యామిలీ ప్రతి మాస శివరాత్రి రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరపబడును. కేదారేశ్వర స్వామి ఫస్ట్ 4 వార్షికోత్సవాలు కంప్లీట్ అయినా కానీ భక్తులు వార్షికోత్సవం పెరుగుతూనే ఉన్నారు. స్వామివారి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
కూడా భరించి స్వామివారు హిమాలయ పర్వతాల నుంచి దిగొచ్చింటారు. దిగొచ్చిన తర్వాత భూలోకాలకి రావాలంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య భూలోకం గొప్పభావి. ఈ లోకమంతా కూడా 16 లోకాలతో విభజించబడినది. కింద 16 లోకాలు ఉన్నాయి, పైన 16 లోకాలు ఉన్నాయి. ఆ మధ్యనే మనం ఉన్నామన్నమాట. అందుకోసమే శివునికి సృష్టి స్థితి లయకారకుడు అనే ఒక బిరుదు వచ్చిందనమాట. సృష్టించేది ఆయననే, అంత్యం చేసేది కూడా ఆయననే అనమాట. అందుకోసమే పాణిమఠంలో పైన భాగం ఉన్నటువంటి లింగాకారంలో ఉండేదంతా కూడా భూ ప్రపంచం, దాన్ని సృష్టి. కింద ఉన్నటువంటి పాణిమఠ అమ్మవారు భాగం, దాన్ని స్థితి. అందుకోసమే వాళ్ళు సృష్టి స్థితి లయకారకులు అని వాళ్ళకి బిరుదు ఇవ్వడం జరిగినది. ఆ కాండపటం పెట్టి ఆ గుణజీరిక ధారణ పెట్టడం వల్ల వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిరంతరంగా పార్వతీ పరమేశ్వరుడు సగభాగమే ఎలాగైతే ఉన్నారో, నూతనంగా ఉన్నటువంటి దంపతులు కానీ మనము కానీ ఎల్లప్పుడూ కూడా వాళ్ళలాగే ఉన్నన్నాళ్ళు కూడా సుఖజీవంగా ఉండాలని చెప్పి భక్తులకు ఆ భగవంతుని మధ్య పెట్టి కాండపటాన్ని ఆ వివరణ అన్నమాట. గుణజీరిక ధారణమయే మంగళాశకాని కళ్యాణై కనిదానో ప్రజ్ఞానో వనజద్భిరజ్యవసనో విద్వత్తభావో తస్మై స్ఫురిమాత్మదో భవినడామౌనీరభోగవృతమో రుద్రానీరమణ ప్రయోదరమిణ గురుయాత్మదా మంగళం సా శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన ఈ సంబంధమాలిక వితరణ చేయడం వల్ల ఏమి లాభం అంటే ఆ యొక్క పుష్పాలు ఉన్నటువంటి పూలు సేవలు ఎవరైతే ఆ మాలికని ముడివేస్తుంటారో దాన్ని సంబంధ మాలిక వితరణ అనగా స్వామివారికి సమర్పించిన తర్వాత దాన్ని వితరణ అంటారు. అయితే ఆ పూలు కూడా మనకు గురించి వెయిట్ చేస్తుంటాయి అనమాట. ఆ పూలు కూడా ఒక మాట అనుకుంటాయి, ఎప్పుడైనా సరే ఏ మహానుభావుని చేతిలో భగవంతుని నన్ను ఎవరైతే తీసుకెళ్తారో అని ఆ పూలు అనుకుంటుంటాయి అనమాట. అందుకోసమే ఆ పూలు పోయడం కూడా ఒక దోషమే మనకి వాస్తవం చెప్పారు. ఆ కలప వృక్షమే మళ్ళీ తన బొమ్మకు పూసినటువంటి పూలే తన విధలు అనమాట. అయితే ఆ కలప వృక్షానికి ఉన్నటువంటి పూలు తెంపేటప్పుడు ఏం చేయాలంటే, అమ్మా తల్లి ఈ యొక్క విధలు నేను ఆ భగవంతుని దగ్గరికి సమర్పిస్తున్నాను కాబట్టి నీవేమనుకోకుండా బాధపడకు, ఆ మనస్ఫూర్తితో నువ్వు నన్ను ఆశీర్వదించినట్టయితే నా చేతుల మీదుగా ఆ భగవంతుని పాదాల దగ్గరికి నేను ఆ యొక్క పుష్పాలలో ఉన్నటువంటి మానవుడు ఈ యొక్క పూలను తీసుకుని వెళ్ళి ఆ భగవంతుని పాదాల దగ్గర చెందిస్తున్నాడు కాబట్టి నువ్వేమి బాధపడకు అని చెప్పి తనలో గర్భంలో ఉన్నటువంటి ఇచ్చే పుష్ప ప్రసాదమే పుష్పంగా ఆ కొమ్మ రూపంలో మనకి ఇస్తుందన్నమాట స్వామివారు. ఆ సంబంధ మాలిక చేసిన తర్వాత ఆ యొక్క ఎలాగైతే అల్లింటారో అంతా కూడా ఆయుర వృద్ధికై అల్లింటారనమాట. ఇప్పుడు మల్లిక పుష్పం ఉన్నటువంటి గన్నెర పూలని ఇతరేతర ఏవైతే స్వామివారికి మనం పుష్పాలు సమర్పిస్తామో కోమలతం అనేది స్వామివారికి ఏర్పడుతుంది అనమాట. అంటే ఆ స్వామివారికి అలంకరించిన తర్వాత స్వామివారు ఏమనుకుంటారో సంతోషపడతాడు అనమాట. కోమలతం అనేది వస్తుంది. ఆ కోమలత వచ్చిన తర్వాత మన మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అప్పుడు అనుకుంటూ ఆ పుష్పాలు సమర్పించినప్పుడు అన్నతో
ఆ పాపాలన్నీ కూడా పోయి స్వామివారి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ యొక్క సంబంధ మాలిక వితరణ చేస్తారన్నమాట. తదుపరి కన్యాదాన కార్యక్రమం. అయితే ఈ యొక్క విశేషానికి వచ్చేసరికి గోదానము, భూదానము, హిరణ్యదానము, కన్యాదానం, ఈ యొక్క 4 దానాలు ఈ కలియుగానికి విశేషంగా ఉన్నాయన్నమాట. భావించి లక్ష్మీ స్వరూపంగా స్వీకరిస్తున్నటువంటి కన్యాదాతకి ఇస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ 4 సముద్రాలు తిరిగి ప్రదక్షిణ చేసి ఒక్కసారి అన్నదానం కార్యక్రమం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం కన్యాదానం చేస్తే మనకు వస్తుందన్నమాట. అందుకోసమే 16 దానాలు విశేషమైనది. అవన్నీ తీసుకోలేము మనం ఈ కలియుగంలో వచ్చేసరికి. కాబట్టి ఏదో దక్షిణ రూపకంగా ఆ స్వామివారికి సమర్పణ చేస్తున్నాం. ఇప్పుడు ఆ కన్యాదాన కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి మీ దగ్గరికి ఒక చెంపిచ్చి పంపిస్తున్నాము. ఆ తమలపాకుతోటి ఆ స్వామివారి పాదాలుగా భావించుకొని 3 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి. ఆ శరగోపరం పైన ఒక చెంపు ఆ వేచనిచ్చి పంపించేసి భజంత్రి వాయించాలి.
విఘ్నేశ్వరాయ నమః ఓం గణపతయే నమః ఓం గణపత నా పేరు రమ. మేము శివాలయం బ్యాక్ సైడ్ ఉంటాము. రెగ్యులర్ ఈ గుడికి వస్తుంటాము. వచ్చినప్పటి నుంచి మాకు చాలా మంచి అనిపించింది, అందుకని వస్తూనే ఉంటాము. కేదార శివాలయం చాలా ఫేమస్. భక్తులు మాత్రం రెగ్యులర్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఎప్పటికీ బాగా పూజలు అవుతూ ఉంటాయి. పబ్లిక్ ఫుల్గా వస్తుంటారు. ఎప్పుడు హోమాలు, పూజలు, కళ్యాణం అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. మేము వచ్చిన కాంచి మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నదానము చాలా ఫేమస్. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగా చేస్తారు గుడికర్తలు అందరూ. చాలా మాకైతే మంచిగా అనిపిస్తుంది. భక్తులందరికీ మంచి జరగాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను. తెలుసో తెలియకో చెప్తున్నా, కానీ మాకు మంచిగా అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇక్కడ అంటే నమ్మకము. ఈమె నమ్మిన వాళ్ళకి మాత్రం వెంటనే ఉండి చాలా మంచి చేస్తుందని నాకు నమ్మకం, మా వరకు నమ్మకం. అందుకే అన్నీ బాగా చేయించుకుంటుంది తల్లి కూడా. నమస్తే అండి, నా పేరు దేవిక. నేను మేడ్చల్ కేఎల్ఆర్ నగర్ శ్రీ కాలనీలో ఉంటాము. మేము ఈ అంబికా కేదారేశ్వర స్వామి గుడికి ప్రతి సోమవారము త్రయోదశి నంది అభిషేకం ఉంటుందండి. తప్పకుండా వస్తాం మేము. ఈ స్వామిని దర్శించుకున్నాక ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. అలాగే ఈరోజు స్వామివారి కళ్యాణము గుడి వార్షికోత్సవం జరిగిందండి. చాలా బాగా జరిగింది. హోమము కానీ, స్వామివారి కళ్యాణం కానీ, అలంకరణం కానీ చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ప్రత్యేకించి ఇక్కడ పూజలు అవన్నీ జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయండి. స్వామివారి అలంకరణ కానీ, దీపోత్సవాలు కానీ బాగుంటాయి ఇక్కడ. ప్రతి కార్తీక మాసంలో చాలా బాగుంటుంది. అలాగే త్రయోదశికి ఇక్కడ నంది అభిషేకం చేస్తారండి, చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ మాస శివరాత్రికి కూడా ఇక్కడ బాగా జరుగుతుందండి పూజలు అవన్నీ. అందరూ ఈ స్వామివారి కృపకి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. అంబికా కేదారేశ్వర స్వామి దేవాలయంలో 4వ వార్షికోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా గణపతి పూజతో పాటు నవగ్రహాల పూజలు, అదేవిధంగా అగ్ని హోమాలు, అదేవిధంగా అంబికా కేదారేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగ ఘనంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇదే విధంగా స్వామివారి కృపతో రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ కార్తీక్ వర్మతో మీ రిపోర్టర్ గడ్డం శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.